నా పేరు షేక్ ముర్తుజా. అల్లింగి పనులు ఈసారి చాలా పిరేం ఉండదు. ఇంత రేటు ఏ రోజు కూడా ఎప్పుడు కూడా సంవత్సరం కూడా లేదు. తమిళనాడు నుంచి తినువనం నుంచి వస్తుంది, సతీబిన్ నుంచి వస్తుంది సరుకు. ఈసారి సరుకు వచ్చేసి 25 రూపాయలు, 22 రూపాయలు ఖరీదు హోల్సేల్ ఆడనే ఉంది. వీధికి వచ్చే వరకు 28 రూపాయలు మనకి హోల్సేల్ పడుతుంది. 35 రూపాయలు అంటే జనాలు కొనాలంటే చాలా ఇబ్బంది ఉంది. పండు వచ్చేసి 600 వరకు ఉంది. 100, 150 నుంచి 700, 600 వరకు ఉండే పండు. మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు పండ్లు? తమిళనాడు తమిళనాడు నుంచి దీనివనం నుంచి తెస్తాం. ఈ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది కదా, ఒక లారీకి ఎంత అవుతుంది? 30,000 ఇట్లా బాడీగా ఉంది. ఆ కొనుగోలు అవి పండ్లు కలిపితే మొత్తం 2,50,000 బండి ఉంది ఇప్పుడు. అక్కడ నుంచి ఇక్కడ రావడానికి. టన్నేజీ ప్రకారం వచ్చేసి 25,000 హోల్సేల్ ఉంది. ఎన్ని టన్నులు వేసుకుంటే 25,000. గతంలో ఎట్లా ఉండేది? ఫస్ట్ లో వచ్చేసి ఆసాములో అంత తెలియకుంటుండే, అప్పుడు తీస్తుండే. మేము కూడా జనాలకి అట్లానే హోల్సేల్ ఎంత అంత ఇప్పించుకుంటుండే, ఇస్తుండే. ఈసారి గ్రాములు కూడా ఇబ్బంది అయిపోయింది, డబ్బులు కట్ అయ్యే పొజిషన్ వచ్చేసింది. అర్ధ కేజీ ఇడ్చాలంటే కూడా ఇబ్బంది అయిపోయింది, అంత దూరం ఉంది ఈసారి. గతంలో ఎట్లా ఉండేది రేటు? ఫస్ట్ లో 5 రూపాయలు, 6 రూపాయలు, 7 రూపాయలు అట్లా ఉండే కేజీ. ఈ రేటు తగ్గవా? రేట్ తగ్గేది అయితే ఉండదు సార్, ఇంకా ఎక్కేది 30-40 రూపాయల వరకు రావచ్చు ఈసారి. ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు? ఇప్పుడు అయితే ప్రెజెంట్ 30 రూపాయలు అమ్ముతున్నాం. పబ్లిక్ ఏమంటున్నారు, కొంటున్నారా? అంటున్నారు, జనాలేమో బాధపడుతున్నారు. ఎంత కేస్తున్నారో 10 రూపాయలకి, 15 రూపాయలకి తెచ్చి ఈడ 30కి అమ్ముతున్నారని అనుకుంటున్నారు. ఆడ పొజిషన్ లో అక్కడ దొరికేది కూడా లేదు సరుకు. ఎంత ఇబ్బంది ఉండేది మాకు తెలుసు, అది తెచ్చే వాళ్ళకి. 4 రోజులు 5 రోజులు పోతేనే ఒక బండి దొరకడం ఇబ్బంది అవుతుంది. మరి పబ్లిక్ ఏమంటున్నారు? పబ్లిక్ ఏం అనడం లేదు. ఫస్ట్ 50కి ఇస్తుండే కదా, 100కి ఇస్తుండే కదా, ఈ రోజు ఏంది 600 అంటున్నారు, 700 అంటున్నారు. పండు ఏమి ఇంత రేట్లు అనేది అడుగుతున్నారు. మళ్ళీ మీరు ఏది అడుగుతున్నారు, కస్టమర్ అయితే కూడా భయపడేది లేదు. ఈసారి 500 అంటే కూడా తినడానికి బాగా ఉంటే చాలని చెప్తున్నారు. పబ్లిక్ బాగా తింటున్నారా, ఏమంటున్నారు? పబ్లిక్ బాగా తింటున్నారు, భయపడేది అయితే లేదు ఈసారి. అయితే ఏమంటే కస్టమర్లకి కొంచెం ఇబ్బంది అయిపోయింది. డబ్బులు అది ఎట్లా తీసుకోవాలనేది అర్థం కావడం లేదు. పండు 200 ఉండే పండు ఈ రోజు 300, 400 అయింది అనేది కొంచెం ఆలోచన పడింది అంతే. ఈ ఒప్పలు కట్ చేస్తారా? ఒప్పల మేళ లేకపోతే మీ పండు అమ్మితే ఆదాయం ఉంటుంది మీకు? మనకు ఒప్పలు చేస్తేనే మేలు అవుతుంది. కేజీల ప్రకారం అయితే ఇబ్బంది అవుతుంది. మీకు ఆదాయం ఎట్లా ఉంటది? ఇప్పుడైతే ఆదాయం మామూలు అయితే బండికి 15,000, 20,000 అవుతుంది. నష్టాలు ఏమైనా ఉంటున్నాయి? ఏమన్నా వాహనాలు పడితేనే సార్ నష్టాలు గిచ్చాలి. చెడి జిల్లాలో కూడా మంచి రైతులు ఉంటే మంచి చేసి వేస్తారు. ఇంకా ఆడ పోయిన తర్వాత ఒక లెక్క వేసిన తర్వాత మళ్ళీ మేము మోసుకొచ్చి ఇంత దూరం పారాయాలో పడతాయి. కస్టమర్లు ఏమో ఈడ ఒక పండు తీసుకుపోయి ఇంటికి సప్పగుంది, తీయగుంది అన్ని పెట్టి చూపిస్తున్నారు. ఈడ మంచిగా ఉంటే మంచిగా ఉంది అంటే పోయితే మళ్ళీ వేరే పండు ఇవ్వమని చెప్తున్నారు. మేమేమో ఆడ ఎన్నికి తీసుకుపోయే ఛాన్స్ అయితే లేదు. ఆ రైతులు ఏమైనా అంటారా? డబ్బులు 10 రూపాయలు తక్కువ ఉంటే బండి అయితే బయటికి పంపించేది ఛాన్స్ లేదు. మీరు ఏమైనా ఎప్పుడైనా అడిగారా గతంలో ఇప్పుడు ఎందుకు రేట్లు పెంచారని మీరు అడిగారా రైతులను? అడిగితేనే బయటికి పోండి చెప్తున్నారు ఆసాములు. అవన్నీ చెప్పకూడదు, ఫిరేం అయిపోయినాయి సరుకులు, నచ్చితే తీసుకోరి లేకుంటే లేదని చెప్తున్నారు. లోకల్ గా లేవా వ్యాపారాలు? లేవు, ఇక్కడికెళ్ళి మనకెళ్ళి లేకనే ఇవన్నీ ఇబ్బందులు. మీరు ఎక్కడి నుంచి చేస్తారు? తమిళనాడు నుంచి వస్తుంది, దీనివనం నుంచి, సత్తిబిండ్ నుంచి. అంటే ఈ వ్యాపారం బాగుందా, నష్టం వస్తుంది ఏమన్నా? నష్టం అయితే లేదు సార్, లేదనగా కూలి పడుతుంది అండి. బండికి వచ్చేసి 15,000, 20,000 మిలుగుతాయి. పెట్టుబడి ఎట్లా? పెట్టుబడి వచ్చి 3 లక్షలు అట్లా ఉంది ఒక బండికి. ఇప్పుడు 2,50,000 మీడియం సైజ్ ఉంటే. పూర్తి లావు సైజ్ అంటే 3 లక్షలు ఉంది. 12 టన్నులు వస్తుంది బండి. ఒక లారీ అమ్మడానికి ఎందులో పడుతుంది? ఒక లారీ అమ్మడానికి 4 రోజులు 5 రోజులలో వచ్చి అయిపోతుంది సార్.